ప్రైజ్ ద లార్డ్. ఈ రోజు దేవుని వాక్యము దైవిక మార్గదర్శకత్వం యొక్క ప్రాముఖ్యత. యాజకుడైన యెహోయాదా బ్రతికిన దినములన్నీయు యోవాషు యెహోవా దృష్టికి యథార్థముగా ప్రవర్తించెను. 2వ దినవృత్తాంతములు 24వ అధ్యాయము 2వ వచనం. ఈ వాక్యము మంచి ఆత్మీయ నాయకత్వం మరియు దైవిక మార్గదర్శకత్వం ఎంత ముఖ్యమో మనకు నేర్పిస్తుంది. యోవాషు రాజు యెహోయాదా యాజకుని మార్గదర్శకత్వంలో ఉన్నంతకాలం దేవునికి ఇష్టమైన మార్గంలో నడిచాడు. మన జీవితంలో కూడా దేవుని వాక్యాన్ని బోధించే, సరైన దారిలో నడిపించే ఆత్మీయ నాయకులు అవసరం. వారి సలహాలను గౌరవించి దేవుని చిత్తాన్ని అనుసరించినప్పుడు మన జీవితం ఆశీర్వాదకరంగా ఉంటుంది. అంతేకాక మన విశ్వాసం కేవలం మనుషుల మీద ఆధారపడకుండా దేవునిలో బలపడాలి. మంచి నాయకత్వం మనలను దేవునికి మరింత దగ్గర చేస్తుంది. దైవిక మార్గదర్శకత్వం జీవితాన్ని సరైన దారిలో నడిపిస్తుంది. ఆత్మీయ నాయకులను గౌరవించాలి. దేవుని వాక్యానికి విధేయత ఆశీర్వాదాన్ని తెస్తుంది. మన విశ్వాసం ఎప్పటికీ దేవునిలోనే స్థిరపడాలి. ప్రార్థన. ప్రభువైన యేసు, మా జీవితాలలో దైవిక మార్గదర్శకులను ఇచ్చినందుకు నీకు కృతజ్ఞతలు. నీ వాక్యాన్ని వినే హృదయాన్ని, దానికి విధేయులమయ్యే కృపను మాకు అనుగ్రహించుమని యేసు నామములో ప్రార్థించుచున్నాము తండ్రి. ఆమేన్.